దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఆత్మ సంబంధమైన పాటలు, జీవము కలిగిన దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము యొక్క పాటలు అనగా కీర్తనలు గానము చేయుచున్నప్పుడు సావుకులు, అలాగే సంఘబిడ్డలు, మారుమనసు పొందిన వాళ్ళు, రక్షణ పొందుకున్న వారు మాత్రమే ఈ పాటలు పాడాలి. కానీ ఈ రోజుల్లో సినిమా పాటలు పాడుతూ, అలాగే మన జీవము కలిగిన దేవుని యొక్క సంఘం యొక్క పాటలు కూడా పాడుతున్నారు. అలాంటి పాటలు చూసినప్పుడు కొంత నాకు ఇబ్బందిగా అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనము ఈ తమిళ చూసినటువంటి వారిని చూడకంటే ముందుగా కొన్ని విషయాలు చూడటానికి ముందుగా ఈ వీడియోలు చూద్దాం. నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో రైట్, చూశారు కదా. దేవుని యొక్క సావుకులు పాటలు రాసినప్పుడు సంఘస్థులు, సంఘ పెద్దలు, అలాగనే సంఘములు కొంతమంది డెడికేట్ చేయబడినటువంటి యవన పిల్లలు కూడా పాటలు పాడుతుంటారు. అంతేకాకుండా రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు రచన, స్వరకల్పన చేసి పాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవునికి చాలా సంతోషాన్ని ఇస్తాయి. అలాగే ఇతరుల యొక్క మారు మనసు, ఇతరుల యొక్క రక్షణ ఈ పాటల ద్వారా కూడా వస్తుంది. కానీ ఈ రోజుల్లో మీరు చూసారు కదా, తమిళస్లో ఒక చిన్న పాప కనపడుతూ ఉంది, ఆ తర్వాత సునీల్ కనపడుతున్నాడు, ఆ తర్వాత మనం చూసినప్పుడు జయసుధా గారు కూడా కనపడుతున్నారు. అలాగనే చాలామంది సింగర్స్, అంటే సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి సింగర్స్ అందరూ కూడా మరి క్రైస్తవ పాటలు పాడుతున్నారు. ముందుగా పాడించేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ పెండ్రిపల్ని చూస్తున్నాం, ఆ చిన్న పాపను మరి తీసుకొని కొన్ని పాటలు పాడించాడు. అలాగే ఆమె ఆ పాప జగన్ గారి పాటలు కూడా పాడింది, సినిమాలో పాటలు కూడా పాడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పిల్లలతో మరి జీవము కలిగిన దేవుని యొక్క పాటలు పాడించడం అనేది మంచిది కాదని నేను పెండ్రిపల్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే మీరు చూసినటువంటి ఇమేజ్లో కూడా మరి జయసుధ గారు కూడా ఉన్నారు. వారు కూడా లోకానికి, క్రైస్తవ్యానికి మధ్యలో అటువైపు ఇటువైపు తిరుగుతున్నటువంటి సహోదరి. వారు కూడా ఈ పాటలు పాడుచున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కనుక ముందుగా పాడినటువంటి వారికి ఇబ్బంది లేదు, కానీ పాడించిన వారికి ఇబ్బంది లేదు, కానీ రాసిన వారికి ఇబ్బంది లేదు, కానీ స్టూడియోలో రికార్డింగ్ చేసిన వారికి కూడా ఇబ్బంది లేదు. కానీ చూస్తే నీకెందుకయ్యా ఎంత కష్టం అనిపిస్తూ ఉందని చెప్పి ఒకవేళ ఈ వీడియో చూసినటువంటి వారు మరి మాట్లాడతారేమో బహుశా. కాబట్టి వారందరికీ వాక్యానుసారమైనటువంటి జ్ఞానము, వాక్యానుసారమైనటువంటి కొన్ని విషయాలు వీళ్ళందరికీ కూడా తెలియచేయాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. పాడితే ఏం జరుగుద్ది, పాడకపోతే ఏం జరుగుద్ది, ఒకవేళ పాటలు ఎవరు పాడాలి, ఎలా పాడాలనే విషయాలన్నీ కూడా జీవము కలిగిన దేవుడు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయించాడు. మీ అందరి కోసం ఈ వాక్య పరిచర్య. రైట్, చూద్దాం. ఈ సమయంలో మీ అందరి కోసం నేను ఒక్కొక్క విషయాన్ని ముందుకు తీసుకొస్తాను. ముందుగా మనం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏం ప్రయత్నం చేద్దామంటే, కొలస్సీ రాసినటువంటి పత్రిక బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంది. ఆ కొలస్సీలో రాసినటువంటి సంఘానికి ఆ జీవము కలిగిన దేవుడు స్పష్టంగా తన మాటలను వివరిస్తున్నాడు. ఆ మాటలను ఒకసారి చూసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఒకసారి చదువుకోవడానికి కూడా బాగుంటుంది. చూద్దాం అసలు ఏమని తెలియజేస్తున్నాడు. ఎవరు పాటలు పాడాలి, ఎందుకు పాటలు పాడాలి, పాటలు పాడేవాళ్ళు ఎలా ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? పాటలు పాడేవాళ్ళు మారు మనసు పొందారా, పాటలు పాడేవాడు రక్షణ పొందుకున్నాడా? మరి రక్షణ పొందుకోలేని వ్యక్తి పాట పాడితే ఎలా ఉంటుంది? ఒకవేళ చాలామంది అంటారు ఏంటంటే రక్షణ పొందుకోవటానికి కూడా పాడితే బాగుంటుంది కదా అంటారు. సో అలాంటిది కాదండి. ముందుగా రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, ఆ తర్వాత ఆ పాట యొక్క విలువ తెలిసాకే పాటలు పాడాలి. ఈ రోజున ఒకవేళ డబ్బు కొరకో, లేకుంటే యూస్ కొరకో, లేకపోతే సబ్స్క్రైబర్ కొరకో ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారితో పాటలు పాడిస్తున్నట్టయితే ప్రేమటువంటి సహోదరులారా, సేవకులారా, బాధకులారా, పాడుతున్నటువంటి మరి సింగర్స్ మీరందరూ కూడా ఆలోచన చేయాలి. దయచేసి మీరు పాడకూడదు, మీకు ఆ ఆధిక్యత లేదు, ఆ రైట్స్ లేవు. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య మరి కొందరికి అధికారం కలిగినటువంటి వ్యక్తులకు, అంటే పాడగలిగినటువంటి వారికే ఇవ్వబడింది. ముందుగా నేను ఆ విషయాన్ని గుర్తు చేశాక ఈ విషయంలోకి నేను వస్తాను.
కాబట్టి ఒకసారి నేను బైబిల్ ఒక సత్యాన్ని మీకు ప్రకటించుతాను, ఆ తర్వాత మీరు నేర్చుకోండి, ఆ తర్వాతనే మీరు ఈ కొలసీ పత్రికకు మనం వెళ్దాం. ముందుగా మీ అందరి కోసం నేను ఒక విషయాన్ని గుర్తు చేసి తీసుకొస్తాను. 2వ కొరింథీ రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది, చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయము అలాగే మరి 14వ వచనంలో ఈ మాట రాశాడు, చూడండి ఒకసారి. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకూడి. అర్థమవుతుంది? మీరు అవిశ్వాసులతో, అసలు విశ్వాసమే లేదు వాళ్ళకి. క్రీస్తు అంటే విశ్వాసం లేదు, క్రైస్తవ్యం అంటే విశ్వాసం లేదు. సో అలాంటి వారితో ఫ్రెండ్షిప్ ఎందుకు మీకు? అర్థమవుతుందా? రక్షించబడినటువంటి వారు, మారు మనసు పొందినటువంటి వాళ్ళు, క్రీస్తులో సంపూర్ణంగా బ్రతుకుతున్నటువంటి వారితో మీరు పాడించాలి. ఓకే, అర్థమవుతుందా? సరే, చదువు వినిపిస్తాను మీకు. జోడీగా ఉండకూడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, లేకుంటే ఏమి పొత్తుగా మీరు కలుపుతున్నారు అనే విషయాలు మీరు గమనించాలి సావుకులారా. పాటలను రికార్డింగ్ చేస్తున్నటువంటి యాజమాన్యానికి కూడా నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దయచేసి అర్థమవుతుందా వాక్యము? మీరు అవిశ్వాసులతో ఏమండి జోడీగా ఉండొద్దని బైబిల్ తెలియజేస్తూ ఉంది. రైట్. ఆ తర్వాత దుర్నీతితో నీతికి ఏమి సాంగత్యం అండి, ఏం పొత్తు అని చెప్పి కూడా అడుగుతుంది. వెలుగునకు చీకటితో ఏమి సహవాసం అని చెప్పి అడుగుతూ ఉంది. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి అసలు పాలు ఎక్కడది? పాలు అంటే ఇప్పుడు ఒక పాట రాశారు, ఒక పాస్టర్ గారు ఒక మంచి పాట రాశారు అండి. అసలు అతను రక్షణ లేనివాడు, మారు మనసు లేనివాడు, ఏం లేనివాడు. ఆ వ్యక్తికి ఈ పాట వినిపించి అతని నోటితో పాడిస్తే జీవమరణములు నాలుక వశములో ఉన్నవి అన్న సంగతి గమనించాలి. కాబట్టి ఈ సమయంలో ఇటువంటి వారితో, ఫిల్మ్ సాంగ్స్ పాడే వాళ్ళతో, రాజకీయ పాటలు పాడేవారితో దయచేసి రక్షకుడైన, జీవము కలిగి ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి యొక్క పాటలు పాడించకూడదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో మీకు ఒక మాటను గుర్తు చేస్తాను. ఇక ఆ 1 కొరింథీ పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంది. ఆ మాట తర్వాత మీకు అర్థమయ్యే విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఆ మాటను చూసుకుందాం ఒకసారి. 14వ అధ్యాయము మరి 15వ వచనంలో కూడా ఈ మాటను చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మరి మనస్సుతో కూడా పాడతాను. ప్రార్థన లేని వ్యక్తి పాట పాడకూడదండి. ప్రార్థన లేని వ్యక్తి పాటలు పాడే ఆధిక్యత ఆ వ్యక్తికి లేదు. ప్రార్థన అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు. దయచేసి అటువంటి వారితోటి ఎందుకు మీరు పాటలు పాడిస్తున్నారు? అటువంటి ఈ చిన్న పిల్లలతో ఎందుకు పాటలు పాడిస్తున్నారు? ఏమండి, రక్షణ మారు మనసు తెలియనటువంటి వారు, ప్రార్థన అనుభవం లేనటువంటి వారితో పాటలు పాడించడం అనేది దేవునికి ఇష్టమో లేనే లేదండి. అందుకే అక్కడ ఆ మాట రాశాడు, చూడండి. అందుకే రాశాడు, తర్వాత మాట్లాడాడు, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడతాను. అంటే ప్రార్థన చేసేవాడు ఎలా చేస్తున్నాడు? కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, తర్వాత ఏం చేస్తాను, నేను మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు పాడేటప్పుడు ఏం చేస్తాను? ఆత్మతో పాడతాను, మనస్సుతో కూడా పాడతాను. సో ఒక ప్రార్థన జీవితం లేని వ్యక్తి, ఒక ప్రార్థన బ్రతుకు లేనటువంటి వ్యక్తి, ఒక మారు మనసు లేనటువంటి వ్యక్తి, ఒక రక్షణ లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు పాటలు పాడిస్తే ఇది దేవుని చిత్తము కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరిగా ఇప్పుడు మనం అనుకున్నటువంటి విషయాల్లోకి మనము వెళదాం. కొలసీ సంఘానికి చెబుతున్నటువంటి మాటలకు కూడా మనం వెళ్ళి ముందుకు సాగి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. 3:16లో కనుక మీరు గమనిస్తే మంచి మాటలు రాయబడ్డాయి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములతో దేవుని గూర్చి గానము చేయుచు. అర్థమవుతుందా? ఎలా పాడమన్నాడండి పాటలు పాడేవాళ్ళు? సింగర్స్ అందరూ గమనించాలి, పాటలు పాడేవాళ్ళు గమనించాలి. మీరు క్రైస్తవ యాత్రలైనా మీరు పాటలు పాడకూడదు. క్రైస్తవ యాత్రలు క్రైస్తవ యొక్క పాటలు పాడకూడదు. దయచేసి ఎందుకు పాడకూడదు అనేది ఇక్కడ చెబుతున్నాడు, చూడండి. ఏమన్నాడు తెలుసా? బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చినటువంటి గానము చేయొచ్చు. మీకు దేవుని గురించి తెలియదు, రక్షణ గురించి తెలియదు, మారు మనసు గురించి తెలియదు. పాట తీసుకురాగానే పాట పాడటం మీకు కూడా మంచిది కాదు. ఏమంటారు చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ స్పష్టంగా ఈ మాట రాశాడు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మరి పాటలు రాసి పాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మనం చూస్తాం కొన్ని విషయాల్లో. ఏం చూస్తామంటే కరుణామయుడు మూవీ చూస్తాం. కరుణామయుడు మూవీ సాంగ్స్ ఎప్పుడన్నా సంఘాల్లో పాడంగా మీరు విన్నారా? పాటలు చాలా బాగుంటాయి.
అలాగే దయామయుడు మూవీ ఉంటుంది, అందులో పాటలు ఎక్కడైనా పాడంగా మీరు విన్నారా? అలాగనే మనం చూస్తూ ఉంటాం, తెలుగు పాటలు చాలా సినిమాలలో ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా తీశారు కొన్ని మూవీస్. కానీ ఎప్పుడైనా ఆ పాటలు పాడంగా చూసారా? లేదు కదా. మరి అలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళతో ఎందుకు పాటలు పాడిస్తారు? అతని దగ్గర ప్రార్థన లేదు, అతని దగ్గర వాక్యం లేదు, అతడు వాక్యంతో నింపబడలేదు, అతని మనస్సు మారలేదు, అతని యొక్క మనస్సులో జీవము కలిగిన దేవుడు ఎవరు తెలియదు. పాటల కోసం 10 రూపాయల కోసం పాటలు పాడే వ్యక్తులను తీసుకొచ్చి సబ్స్క్రైబర్ కొరకో లేకుంటే వ్యూస్ కొరకో డబ్బు కొరకో మీరు పాటలు పాడిస్తే ఒక దినాన దేవునికి లెక్క చెప్పవలసిన వారై మీరున్నారు. మరియు మాటల చేతనే కానీ క్రియల చేతనే కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తం కూడా చేయమని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని మీరు గమనించాలా. మనకు బైబిల్లో చూస్తూ ఉంటాం పరమ గీతములు అంటే పరలోకము యొక్క గీతములు అని, అలాగే కీర్తనలు అని ఉంటాయి. చూసారు కదా, తన దాసులతో తను పాడించగలడు, తన యజమానులతో తను పాడించగలడు, తన సేవకులతో తను పాడించగలడు, తన సంఘ బిడ్డలతో తను పాడించగలడు. కానీ ఈ రోజున కమర్షియల్ అయిపోయి ఏం చేస్తున్నారంటే డబ్బు కొరకు మరి దేని కొరకు ఆశించి మీరు పాటలు కనుక ఇతరులతో పాడిస్తే ఏమండి, విశ్వాసితో అవిశ్వాసికి పొత్తెక్కడుంది? దేవుడు అడుగుతున్నాడు, నేను అడగట్లేదు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఇది ఏ బిడ్డలను కూడా కించపరిచే విషయం కాదు, కానీ మరి మీరందరూ కూడా ఆలోచన చేయాలని నేను కోరుకుంటాను. ఇది ఈ సమయంలో మరి పెండ్రిపాల్ గారికి కూడా నేను ముందుగా జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ఇలాంటి పిల్లలతో మీరు పాటలు పాడించకండి. సినిమా పాటలు, రాజకీయ పాటలు పాడే వాళ్ళతో మీరు ఎక్కడ కూడా ఇలాంటి పాటలు పాడించకూడదు. మీ పాటలు సక్సెస్ కావచ్చు ఒకవేళ, కానీ ఈ సక్సెస్ వెనక దేవుని యొక్క కృప మీకు ఉండదని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరి మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. వస్తున్న మినిస్ట్రీస్ యొక్క పాటలు చాలా బాగుంటాయి. కాబట్టి ఈ సమయంలో మీ కొరకు ఈ పాటలు ఒకసారి విందాం. స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. రైట్, చూసారు కదా, అమూల్యమైన పాటలు, అద్భుతమైన పాటలు ఉంటాయి. కాబట్టి మీరు పాడండి. మీ స్వరము బాగా లేకపోయినా పర్వాలేదు, కానీ మీరే పాడాలి. కాబట్టి ఈ సమయంలో మరి ఈ సేవకులందరికీ కూడా, ఈ పాటలు పాడుతున్న సేవకులందరికీ కూడా, అలాగే మరి పెండ్రిపాల్ గారు కూడా, మరి జయసుధ గారికి కూడా, అలాగే ఇక్కడున్న సునీల్కు కూడా, ఇక్కడున్న సహోదరి చిన్న పాప కూడా నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేసినాను. దయచేసి మీరు క్రీస్తుని పోలి నడవకున్నట్లయితే ఎవరు కూడా క్రీస్తు పాటలు పాడకండి. సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సంఘ విశ్వాసులు ఉన్నారు, సంఘంలో మంచి స్వరములు కలిగిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళతో మీరు పాడించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగునుగాక. ఆమేన్.